ఇవాళ కర్ణాటకలోను, బెంగళూరులోను, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు చైతన్య నారాయణ స్కూల్స్ని బతికించడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ని 6,000 స్కూల్స్ వరకు ఏ విధంగా తీసేశారో మీకే తెలుసు. మనం టీవీల్లో పేపర్లో మనమే చూసాం. అలాగే మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరమా, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు ప్రభుత్వ స్కూల్స్లో అని చెప్పి కేసులు వేసిన వ్యక్తులు. మొన్న జగన్ గారు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఫారెన్లలో హ్యాపీగా సెటిల్ అవ్వాలి, పేదవాడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగే చదువుకొని అక్కడే ఉండాలి, వాడు ఎదగకూడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్. వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారా? వీళ్ళు ప్రజాప్రతినిధులే కదా. మరి పేదవాడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఇయర్స్లో 4.5 years అవుతుంది. 2 years కోవిడ్ ఉంది. 2 years కోవిడ్లో మీకు స్టేట్కి ఇన్కమ్ లేదు. ప్రపంచమంతా తలకిందులైన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో అంత భారాన్ని ప్రభుత్వం మోస్తూ ప్రజలకి ఏ విధంగా వైద్యాన్ని అందించిందో మీరు గమనించండి. అదే చంద్రబాబు నాయుడు ఉండింటే ఈ పరిస్థితి ఉండేదా? నేను అనేది ఏమి చేయలేదు అంటే 2 సంవత్సరాలు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసము వారికి ఎంత సర్వీస్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేసాం. పక్కనే ఉంది మాకు తమిళనాడు ఉంది, ఇటు పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్కన తెలంగాణ ఉంది. ఎక్కడైనా ఒక్క సీఎం అయినా ప్రజల గురించి ఆలోచించాడా? ప్రజలు ఇంటికి వెళ్ళి టెస్టింగ్లు చేశారా? ప్రజలకి కోవిడ్ వస్తే కోవిడ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి క్యూర్ చేసే కార్యక్రమం చేశారా? మళ్ళీ వ్యాక్సినేషన్లు ఫ్రీగా ఇచ్చినారు. ఇవన్నీ జగన్ సార్ చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజు డబ్బు రాకపోయినా గవర్నమెంట్కి